ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాకు ధనాకర్షణ జనాకర్షణ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. విపరీతంగా జనం రావాలి, కాస్త ధనం కూడా ఆకర్షించాలనే ఆకాంక్ష ఉంటూ ఉంటుంది. దీనికోసం మరి ప్రత్యేకంగా ఒక మంత్రము, ఒక ప్రత్యేకమైన తంత్రానికి సంబంధించిన రెమెడీ ఏమన్నా తెలియజేయండి సార్. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక వ్యాపారస్తుడు అతనికి సర్వీస్ ఓరియంటెడా ప్రోడక్ట్ ఓరియంటెడా అనేది వాళ్ళ జాతకంలో తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మీరు ఎన్ని చేస్తున్నా అంతంత మాత్రంగానే ఉంటుంది, కానీ అది పెద్దగా ఫలించదు. అంటే ఒక జాతకుడికి అసలు ఏ వ్యాపారం పనికొస్తుంది, అందులో నేను మొదటిగా చెప్పినట్టుగా సర్వీసా ప్రోడక్టా. ఈ సర్వీస్ ప్రోడక్ట్లో మీరేంటి, కుజ సంబంధం వస్తే సెక్యూరిటీ, లేకపోతే మిషనరీస్, బుధ సంబంధం వస్తే ఎనీ మీడియేటింగ్, గురు సంబంధం వస్తే టీచింగ్ ట్రైనింగ్ ఇట్లాంటివన్నీ, శుక్ర సంబంధం వస్తే కళా సంబంధించినవి, శని సంబంధం వస్తే లేబర్ సప్లై, ఆయిల్ ఐరన్ రిలేటెడ్, రాహు సంబంధం కేతు సంబంధాలు వస్తే సాఫ్ట్వేర్, కేతు వస్తే అందులో ముఖ్యంగా పౌరహిత్యం ఇలాంటివన్నీ కూడా, రవి సంబంధం వస్తే ఆరోగ్యానికి సంబంధించి, చంద్ర సంబంధం వస్తే ట్రాన్స్పోర్టేషను, మెడిటేషన్స్, లేకపోతే ఫుడ్ రిలేటెడ్, లిక్విడ్ రిలేటెడ్, వాటర్ ప్లాంట్స్ ఇవి. అంటే మీకు ఈ ధనాన్ని ఇచ్చే కారకుడు ఫస్ట్ బిజినెస్ యోగం ఉందా లేదో చూడాలి. వ్యాపార యోగం లేకుండా మీరు దాంట్లో డబ్బులు సంపాదించాలనుకుంటే అది అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇటు వెళ్తే తిరుపతి అండి, ఇటు వెళ్తే ఇంకోటి, మీరు ఇటు వెళ్తే తిరుపతి రావాలంటే ఎలా వస్తుంది? ఏది భూమి మొత్తం చుట్టుకొని అక్కడ మళ్ళీ వస్తుంది. కానీ అదేదో ఇటు వెళ్తే వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో దేనివల్ల ధనయోగం ఉంది, సరే వ్యాపార యోగం ఉంది ఇమ్మీడియట్లీ పెట్టేయాలా కాదు. ఆ వ్యాపార యోగం ఎప్పుడు సిద్ధిస్తుందని చూసుకోవాలి, ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది, సరే నేను సరైన వ్యాపారంలోనే ఉన్నాను కానీ నాకు యోగించట్లేదంటే ఇక్కడ 2 కారణాలు. ఒకటి, అతనికి సంథింగ్ నెగటివ్ ఎనర్జీ ఏదో ఉంది. ఆ నెగటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడం నిత్య దేవతారాధన, నిత్య దీపారాధన, నిత్య ఆలయం, ఏదైనా ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళడం వల్ల పోతుంది. రెండవది, నెగిటివ్ ఎనర్జీస్ రావడానికి కారణం నైరుతి దోషం ఉన్నా కూడా రాదు. సరే నెగిటివ్ ఎనర్జీ ఏం లేదండి కానీ ధనం పరంగా నాకు కలిసి రావట్లేదు అంటే ఉత్తరము ఆగ్నేయ దోషాలు కూడా ఇంట్లో ఉంటాయి. ఆగ్నేయం ఉన్న మనీ ప్రొడ్యూస్ అవ్వదు, ఉత్తరం పాడైనా అసలు ఆ వ్యక్తికి ఫస్ట్ అవకాశాలే రావు. మంచి టాలెంట్ ఉంది కానీ అవకాశం రావట్లేదు, ఏం చేసుకుంటాడు? సో ఉత్తరము ఆగ్నేయము పడమర అంటే వచ్చిన అవకాశం మనీ మారి అది లాభంగా మారాలి మళ్ళీ. సో ఇవి మెయిన్ కారణం. అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా వాస్తుపరంగా చెప్తున్నా. సరే ఇవన్నీ ఉన్నాయి కానీ నేను ఇంకా ఏదో సంథింగ్ ఆకర్షణ పెంచుకోవాలి అన్నప్పుడు ఆకర్షణ యంత్రం ఉంటుంది, అది పెట్టుకోవచ్చు ఒకటి. రెండవది, ఈ యంత్రాలు ఇవన్నీ నా దగ్గర డబ్బులు లేవండి అంటే సింపుల్గా ఒకటి మంత్రం ఉంటుంది. బిజినెస్ ఇంప్రూవ్మెంట్కి 2 మంత్రాలు చేసుకోవాలి ప్రధానంగా. అందులో ఒకటి లలిత అమ్మవారిది, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. దీన్ని రోజు 48 నిమిషాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ జాతకుడికి సక్సెస్ రేట్ 100% పెరిగి తీరుతుంది, అందులో డౌట్ ఏం లేదు. దీంతోపాటు ఇంకా ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలి అని అనుకున్నప్పుడు ఓం సంపత్కరై సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. ఈ 2 కనుక అతను శ్రద్ధతో రెగ్యులర్గా చేస్తే పని అవుతుంది. ఇందులో ఏమాత్రం 48 నిమిషాలు చెప్పాను కదా 10 నిమిషాలు చేసి వదిలేసినా, లేకపోతే రోజు చేయకుండా ఆల్టర్నేట్ డేస్ చేస్తూ గుర్తొచ్చినప్పుడు చేసి టెన్షన్ ఉన్నప్పుడు మానేస్తే ఇది పనిచేయదు. ఎందుకంటే మీరు బ్యాచులర్, నాకు తెలిసి మీరు ఇంట్లో కుక్కర్లో అన్నం వండుతారు, కుక్కర్లో 20-25 నిమిషాలు పెట్టాలి. 10 నిమిషాలు 5 నిమిషాలు పెడితే ఉడుకుతుందా? ఎందుకు ఉడకదు? ఆ హీట్, ఆ నీళ్లు వేడెక్కి ఆ బియ్యం అనే దాంట్లోకి ఆ వేడిని తీసుకెళ్ళి ఆ గింజగా ఉన్నటువంటి అన్నం ఏదైతే బియ్యం ఉంటుందో ఆ బియ్యం అన్నంగా మారడానికి 20-25 నిమిషాలు టైం పడుతుంది. అలాగే ఒక మంత్రం చేసేటప్పుడు మీరు చూడండి, పాత సినిమాల్లో ఒక వ్యక్తి జపం చేస్తూ ఉంటాడు, తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సు శైలిలాగా ఇంద్రలోకానికి లేకపోతే శివలోకానికి విష్ణులోకానికి ఆ పాకుతూ వెళ్ళిపోతుంటుంది. అయ్యో లోకాలన్నీ కదిలిపోయాయి అంటారు. అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి? ఒక జపం చేసినప్పుడు దాని యొక్క మంత్రశక్తి ప్రయాణం చేస్తూ ఉంటుంది. 48 నిమిషాలు రోజు చేసినప్పుడు ఆ మంత్రశక్తి ప్రయాణం అలా వెళ్తూ ఉంటుంది. దానికి అదొక లెక్క ముహూర్త కాలము అంటారు. అది మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది. అలా కాకుండా 48 నిమిషాలు చేసి చెప్పారా, సరే ఓ 10 నిమిషాలు చేద్దాం, 10 నిమిషాలకు వచ్చినంత వస్తుంది అంటే రాదు. అన్నం ఎలా ఉడుతుంది మీరు 5 నిమిషాలు పెడితే? అలాగే
మీరు 5 నిమిషాలు పెట్టి మళ్ళీ తీసేసి ఒక గంట తర్వాత మళ్ళీ 5 నిమిషాలు పెట్టండి, ఉడుకుతుందా? అది కంటిన్యూస్ చేయకపోవడం. భక్తి శ్రద్ధ భావనతో ఇది చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. రెండవది, శివుడికి బిల్వపత్రంతో రుద్రం చేసుకున్నా కూడా చాలా మటుకు ఐశ్వర్యప్రదము అని చెప్తూ ఉంటారు. మూడవది ధనప్రాప్తి కలగడం కోసం నేను ఇప్పుడు చెప్పినటువంటి ఫైనాన్షియల్ గ్రోత్ ఇది. ఓం సంపత్కరీ సమారూఢ మంత్రాన్ని 3 చపాతీలు తీసుకొని దాన్ని చక్కగా తేనె పూసి, నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపిస్తూ ఈ మంత్రం చదవమనండి. ఖచ్చితంగా అదొక తంత్రం అన్నమాట. తంత్రం అంటే ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక దీనికి ఏదో స్క్రూ బిగించారు ఈ టేబుల్కి, గోరుతో తిద్దామని ప్రయత్నం చేస్తారు, చేతితో తిప్పుదామని చూస్తారు, వస్తుందా? స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పితే స్క్రూ డ్రైవర్ ఈజ్ తంత్రం, మీరు ఒక స్క్రూ ఇప్పడానికి. అలాగే మీరు ఒక మంత్రం చదివినప్పుడు కుంకుమ వేస్తారా, పువ్వు పెడతారా, ఒక యంత్రం పెడతారా, లేకపోతే ఇంకేదైనా గురువింద గింజలతో చేస్తారా, లేకపోతే ఇంకో దాంతో చేస్తారా, మిరియాలతో చేస్తారా? ఇప్పుడు హోమాలు చేస్తుంటారు, ప్రత్యంగర హోమం అని, మిరపకాయలు వేసి హోమం చేయడం ఇది తంత్రం. అర్థమైందండి? శత్రునాశనం కోసం మిరియాలు వేసి చేయడం తంత్రం. అట్లా ఏ పదార్థాన్ని వాడతాం అంటే, ఈ స్క్రూ ఇప్పడానికి నువ్వు స్క్రూ డ్రైవర్ వాడినట్టుగా, ఒక కాయ కట్ చేయడానికి ఒక కత్తి వాడినట్టుగా, ఒక మంత్రం చేసేటప్పుడు నువ్వు పని చేసేటప్పుడు ఆ యొక్క పదార్థమే తంత్రం. గురుగారు, అలాగే ఇందాక మనం చర్చించుకున్నాం, అసలు వ్యాపార యోగం లేకపోతే గనక ఎంత చేసినా వేస్ట్ అని మనం మాట్లాడుకున్నాం. ఒక పర్సన్ కి నిజంగా వ్యాపారం చేయాలని ఆకాంక్ష ఉంది, కానీ అతని జాతకంలో అసలు యోగం లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటారు? అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, బుధుడి యొక్క బలం పెంచుకోవాలి. బుధుడు బుద్ధికారకుడు, క్యాలిక్యులేషన్. వ్యాపారం చేసేవాడికి ఏం కావాలి? ఫస్ట్ బుద్ధి, క్యాలిక్యులేషన్. అంటే ఒక వచ్చిన కస్టమరు అసలు ఏం తీసుకుందాం అనుకుంటున్నాడు అనేది వాడికి లెక్క రావాలి. కస్టమర్ ఒకటి చెప్తుంటే వీడు ఇంకోటి చూపిస్తున్నాడు అనుకో, బట్టల షాపే ఉంది, ఒకటి కావాలని అది చెప్పాడు, వెంటనే క్యాచ్ చేయగలగాలి. ఓహో, ఈ కస్టమర్కి ఇవి ఇష్టం, అవి చూపించగలిగితే వెంటనే తీసుకుంటాడు. ఆయన ఒకటి చెప్తుంటే ఇంకోటి చూపిస్తుంటారు, ఇక్కడ లేవురా అని వెళ్ళిపోతాడు. అవునా కదా? అంటే కస్టమర్ యొక్క టేస్ట్ని కరెక్ట్గా అర్థమయ్యి కన్విన్స్ చేయగలిగితే విన్నర్. అవునా కదా? అది రానంతసేపు విన్నర్ కాదు. బుధగ్రహం యొక్క బలం లేనప్పుడు మనిషికి అది అలవాడదు. బుధగ్రహ బలం పెరగాలంటే విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వినడం, చేయడం, గోవుకు కాస్త గోంగూర తినిపించడం చేస్తే అప్పుడు బుధగ్రహ ఇది వల్ల అనుగ్రహం వల్ల పెరిగి సరస్వతి అనుగ్రహం కలిగి అప్పుడు ఈ వ్యక్తికి అది యోగం సిద్ధిస్తుంది. మన సనాతన ధర్మం అంతా కూడా ఏంటంటే, ఒక యోగాన్ని ఎలా సిద్ధింపజేసుకోవాలి, దశమహావిద్యలను యోగాన్ని సిద్ధింపజేసుకునేవి కదా. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.